ప్రైజ్ ది లార్డ్. ఇస్తావా లేక చస్తావా అని నాబోతుతో యెజెబెలు యొక్క దురాశ మాట. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. ఇవ్వు లేదా చస్తాను అని యాకోబుతో రాహేలు పలికిన పంతపు మాట. ఆదికాండము 30వ అధ్యాయము. ఇచ్చావు కానీ చస్తున్నా అని విసుగుతో రిబ్కా యొక్క మనసులో మాట. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనము. నేను చావనైనా చస్తాను, ఎందుకంటే దేవుడు నా కొరకు ఎన్నో చేశాడు అని ఎస్తేరు బహిరంగంగా పలికిన ధైర్యపు మాట. మనం ప్రేమించే దేశం కొరకు ప్రాణాలకు సైతము తెగించి నిలబడితే, మన కొరకు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనము నేను చచ్చినా చస్తాను అని నిలబడలేమా? ఒకసారి ఆలోచించండి, తీర్మానించండి. మనము ఆయనతో కూడా చనిపోవుటకు వెళ్ళుదము అని యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం ప్రకారం ఆలోచించి తీర్మానం తీసుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్.